ఏమండి, సీతాలక్ష్మిని తీసుకొని త్వరగా రండి, భోగిమంట వేద్దాము. సరే లత, సీతాలక్ష్మిని తీసుకొని వస్తున్నా. ముగ్గు అయిపోయిందా లత? ముగ్గు వేసినావా? నేను పోయి మన భోగి మంటకు కర్రలు తీసుకొని వస్తా. ఇంకా ఏమేమి ఉన్నాయో పాత చెక్క సామాను ఇంట్లో నుంచి అంత బయటికి తీసుకురా, భోగి మంట వేద్దాం. నేను వెళ్ళి ముందు ముగ్గేస్తూ ఉంటాను. మళ్ళీ నిమ్మి మీరు వెళ్ళి పాత సామాన్ తీసుకొని రండి. అలాగే అమ్మా, పాత సామాన్ తీసుకొని వస్తా. అలాగే అత్త, వస్తున్నా. మళ్ళీ పాత సామాన్ తెస్తా అన్నావు, తెచ్చావారా? ఇదిగో అత్త, తీసుకొచ్చాను. లత, పిల్లలందరూ ఎక్కడుర్రు? రామ్, లక్ష్మణ్, మళ్ళీ వాళ్ళందరూ ఎక్కడ పోయారు? కనిపిస్తలేరు. రామ్, లక్ష్మణ్ ఇంకా మళ్ళీ ఏమో పతంగులు ఎగరేసుకోవడానికి వెళ్ళారండి. మన మను, నిమ్మి, లిల్లీనేమో వదిన తయారు చేస్తుంది భోగి పండ్లు పోయడానికి. పిల్లలు రేగు పండ్లు పువ్వులు తీసుకొచ్చిరా, లేకపోతే నేను పోయి తీసుకురావాలా? తీసుకురమ్మని చెప్పినావు కదా పొద్దున్నే. పొద్దున్నే రామ్ మళ్ళీ వెళ్ళి తీసుకొచ్చారండి. చాలా తెచ్చారు. అలానే మన తోటలో నుండి పూలు అన్నీ కూడా తీసుకొచ్చారు. నేను ఇప్పుడు అన్నీ కూడా పెడతాను. మళ్ళీ వీళ్ళు ఎక్కడ పోయారు? ఇప్పుడు పతంగులు ఎగరేసుకోవడానికి పోయారు. ఇప్పుడు భోగిపళ్ళు వేయాలి కదా పిల్లలకు. వీళ్ళు పోయి పతంగులు ఎగరేసుకుంటూ కూర్చుంటే ఎవరికి పోయాలి? పోనీలేండి, ఆడుకోనివ్వండి. మగపిల్లలు అన్నాక సరదా అనేది ఉంటుంది కదా. మనము అమ్మాయిలకు పోసేద్దాం. మన మను, నిమ్మి ఇంకా లిల్లీకి భోగి పండ్లు పోద్దాం. అన్నయ్య, వదిన ఉంటారు కదండి, మీరు నేను అందరం కలిసి పోసేద్దాం పిల్లలకి. సరే లత, మళ్ళీ అన్నీ రెడీ అయినాయా? ఇదిగోండి పెడుతున్నాను. అన్నీ పెట్టిన తర్వాత పిల్లల్ని పిలిచేసి అన్ని భోగి పండ్లంతా అరేంజ్ చేస్తాను. ఈలోపు వదిన పిల్లల్ని రెడీ చేస్తానంది. తొందరగా కానీ, మరి ఆలస్యం అవుతుంది. భోగిపళ్ళు అంటే 6 గంటల ముందే పోయాలి. అసలే ఆలస్యం అయింది, ఇంకా ఆలస్యం అయిపోతుంది. అయిపోతుందండి. ఇదిగోండి అన్నీ సర్దేస్తున్నాను. 6 పోసేద్దాం. సరే సరే, పోసేద్దాం. మరి పిల్లల్ని వీళ్ళు మను, నిమ్మి రండి, ఇంకందరూ వచ్చి కూర్చోండి. వస్తున్నా అమ్మా, వస్తున్నా అత్త.
ఎన్ని కాయిన్స్ వస్తాయి? చాలా కాయిన్స్ వచ్చాయి. నేను అన్ని తీసుకుంటాను ఇప్పుడు. నా మీద కూడా చాలా కాయిన్స్ పడ్డాయి. లిల్లీ, నీ మీద ఎన్ని కాయిన్స్ పడ్డాయి? నేను ఇంకా లెక్క పెట్టలేను మను. మేమందరం ఇప్పుడు అన్ని కాయిన్స్ తీసుకుంటాం. మేము ఆడుకోవడానికి వెళ్ళాలా అమ్మా? వెళ్ళండి కన్నా. భోగి బాగా జరిగింది కదా బావా? అవును బావా, భోగి చాలా బాగా జరిగింది. లత, రేపు పొంగల్కి ఇంట్లో వస్తువులు అన్నీ ఉన్నాయా? ఏమైనా తీసుకురావాలా? ఏమీ వద్దండి, అన్నీ తీసుకొచ్చారు. రేపు మంచిగా జరుపుకుందాం పొంగల్ కూడా. సరే సరే, పొంగల్ అందరికీ ఇచ్చి మనం కూడా తిని మంచిగా సంక్రాంతి జరుపుకుందాం. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ మా మినీ ఫుడీ తరపున భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. మళ్ళీ మన మినీ ఫుడీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నావా? లేదు మామయ్య, ఇంకా చేసుకోలేను, ఇప్పుడు చేసుకుంటాను. తొందరగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ దోస్తులందరికీ కూడా ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోమని. ఇంకా చాలా వీడియోస్ వచ్చే ఉన్నాయి. నేను ఎక్కడికి వెళ్తున్నానో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి. నెక్స్ట్ వీడియోలో నేను ఎక్కడ వెళ్తున్నానో మీకు తెలుస్తుంది. ఇంకా మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్, వంటల వీడియోస్, పొలానికి సంబంధించిన గ్రామీణ వాతావరణంలో ఉన్న వీడియోస్ చూడాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. అదేవిధంగా లైక్ చేసి కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి.